మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురువు. మహాదేవ. సో 2026 తులారాశి వాళ్ళకి సంబంధించి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండకూడదు, ఆర్థికంగా బాగుండాలి, ఏ పని తలపెట్టినా కాస్త ముందుకు వెళ్ళాలనుకుంటే మంచి మంచి పరిహారాలు ఏదైనా ఉంటే ఈ రాశి వారి కోసం తెలియజేయండి. ఎన్నెన్నో ఇబ్బందులు, అవమానాలు, అవరోధాలు, ఆరోగ్య సమస్యలు, లివర్ రిలేటెడ్ సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, విపరీతమైనటువంటి శత్రు బాధ, ఇంట్లో మన పిల్లాడు కావచ్చును, అమ్మాయి కావచ్చును, వేరే అబ్బాయితో కానీ వేరే అమ్మాయితో కానీ పరిచయాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు తెలవడం కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెలకు గొడవలు ఏర్పడి డిస్టర్బెన్సెస్ అయ్యి దూరమైనటువంటి వారు మరికొందరు ఉన్నారు. ఏమని చెప్పాలి తులారాశి గురించి? చాలా డేంజర్ జోన్లో ఉంది తులారాశి వారు. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఖచ్చితంగా 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు జన్మించినటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇది మాత్రం సత్యం. ఎవరు నమ్మినా నమ్మకున్నా గుండె పగిలే నిజాలు తెలవడం కానీ, గుండెలు పిండేసే వార్తలు తెలవడం కానీ, షాకింగ్ విషయాలు తెలవడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా రేపటి నుంచి మీరు మానేయండి, జాబ్లోకి ఏమొద్దు అని చెప్పిన దాఖలాలు కానీ, ఇలాంటివి ఎన్నెన్నో పరిస్థితులు ఛేదించారు కొందరు, అనుభవిస్తూ ఉన్నారు కొందరు. ఇప్పటికీ స్టిల్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సూసైడ్ అటెంప్ట్స్ చేసి ఫెయిల్ అయ్యి కొంత హెల్త్ కండిషన్ బాగాలేక ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. బైక్ యాక్సిడెంట్స్ జరిగి వెన్నెముకకు డిస్టర్బెన్స్ అయ్యి బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. సొంత రిలేటివ్స్తో మోసపోయినటువంటి వారు మరికొందరు ఉన్నారు. ఇంట్లోనే ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో మార్పులు, వివాహం కాని వారికి వివాహం ఏర్పడము, ప్రభుత్వ పరంగా పదవులు రావడము, అదేవిధంగా పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కొన్ని ఇబ్బందులు, కోర్టు రిలేటెడ్ కొన్ని ఇబ్బందులు, కొంతమేర ఎవరైతే తులారాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఒక 3 నెలలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి కొంత న్యూట్రల్, పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మళ్ళీ ఒక 2026 సుమారుగా మే నుండి వివాహ ప్రయత్నాలు, వివాహం కాని వారికి వివాహాలు, సొంత ఇంటి కల నెరవేరడాలు, ఇలా ఎన్నెన్నో కూడా అద్భుతాలు జరిగేటువంటి సందర్భాలు ఉన్నవి. ఎవరికి? తులారాశి వారికి. అందులో ఎస్పెషల్లీ రాజు, రమేషు, రజని, రజిత, రంజితు, ప్రసాదు, ప్రమోదు, ప్రదీపు, ప్రణయ్, ప్రియాంక, ఇలాంటి పేర్లు, ఈ అక్షరము ఏదైతే ఉందో వీళ్లకు కొంత స్టమక్ రిలేటెడ్ కానీ లేదా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి. మొత్తం మీద ఎవరైతే మనం చెప్పినటువంటి పేర్లతో ఉన్నారో వీరికి కన్సీవ్ అయి మిస్ అవ్వడం కానీ, స్టమక్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, కొన్ని పర్సనల్ పార్ట్స్లలో ఇబ్బందులు ఏర్పడడం కానీ, లైక్ వరి బీజం కానీ, లైక్ మనకు హర్షమొలలు కానీ, లైక్ ఏదైనా కావచ్చు, కొన్ని సుఖ వ్యాధులు,
చర్మ సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు ఖచ్చితంగా కూడా. దీంతో పాటుగా ఫుడ్ సరిగ్గా తీసుకోండి. ఫుడ్ రిలేటెడ్ సరిగ్గా తీసుకోకుండా లివర్ రిలేటెడ్ కానీ స్టమక్ రిలేటెడ్ ఏదో ఒక ఇష్యూస్ అయితే వచ్చే పరిస్థితి ఉంది, లైక్ ఏదైనా గర్భసంచి రిలేటెడ్. సో మొత్తం మీద తులారాశి వారికి 2026లో మొదటి 6 నెలలు అయితే పర్వాలేదు. రెండవ నెల 6 నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది. మార్చ్ దాటైంది అంటే ఇక చాలా అద్భుతమైనటువంటి పరిణామాలే. ఈ జనవరిలో కూడా డిసెంబర్ 15వ తారీఖు నుండి జనవరి 25వ తారీఖు లోపు ఏదైనా ఒక శుభం కూడా జరుగుతుంది వీరికి. డిసెంబర్ 15 నుండి జనవరి 25వ తారీఖు లోపు ఏదైనా ఒక శుభము అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వారికి సంబంధించి మీ అమ్మగారికి ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చే పరిస్థితి ఉంటుంది. పిల్లలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ తులారాశి వారు ఉన్నారో గృహానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, గృహంలో కొంత చిరాకు కలిగించేటువంటి సందర్భాలు, గృహంలో మాకు ఎవరైనా ఏమైనా చెడు తలపెట్టారా అనేటువంటి ఆలోచనలు, భూ సంబంధిత గొడవలు ఇవి కూడా ఉండబోతున్నవి. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఎప్పటికప్పుడు తులారాశి వారు శుక్రునికి సంబంధించినటువంటి వస్త్రాలను ధరించాలి. అంటే తెలుపు రంగు, గోధుమ రంగు వస్త్రాలను ధరిస్తూ దీనికి తోడుగా చెప్పులు లేకుండా 1 గంట లేదా 40 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా భూమిపై నడవండి. భూమిని ఆస్వాదించండి. ఎరుపు రంగు వస్త్రాలను మంగళవారం దానం చేస్తూ ఉండండి. అదొక జాకెట్ పీస్ కానీ లేదా ఎరుపు రంగులో ఉండేటువంటి కందులు కావచ్చును. అదేవిధంగా పుష్పాలు, గులాబీ పుష్పాలు అమ్మవారికి సమర్పించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించండి. ఇక స్వాతి నక్షత్రం రోజు మనకు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి పసుపు కుంకుమను స్వామికి సమర్పించండి. అదేవిధంగా అమ్మవారికి గాజులను సమర్పించండి. అదేవిధంగా బూడిద గుమ్మడి అనే ఒకటి ఉంటుంది. ఈ బూడిద గుమ్మడిని ఒకసారి ఒక అమావాస్య కానీ ఒక పౌర్ణమి రోజున కానీ ఒకసారి దిష్టి తీసి 3 కూడలు లేదా 4 కూడలు ఉండే చోట దాన్ని గట్టిగా పగలగొట్టి వెనుక తిరిగి చూడకుండా రండి. ఒకసారి కొంచెము విపరీతమైనటువంటి నరుల చూపు అధికంగా ఉంది మీ పైన. ఎందుకంటే మీరు ఒక 100 రూపాయల కారు, మన 100 రూపాయల పెన్ను కొంటే అబ్బా పెన్ను కొన్నవా, ఒక 50,000 పెట్టి ఒక కారు కొంటే అబ్బా వానికేంద్ర వాడు కారు కొన్నాడు అనేటువంటి మాటలు. ఈ వీరు స్త్రీమూర్తులు తల్లి ఒక మాట కామెంట్స్ అన్నీ చూస్తున్నాను నేను. గురువుగారు మా గురించి చెప్పరా, స్త్రీమూర్తులో చెప్పరా అంటే ఇప్పుడు ఒక రాశి అనేది నేను చెప్తున్నా, అందరికీ వర్తిస్తుంది. ఇది స్త్రీలకు వేరు పురుషులకు వేరు అనేటువంటిది ఏది ఉండదు. కనుక అందరూ నాకు అమ్మవారితో సమానమే. కనుక మీరు, నేను ఏదో కోఇన్సిడెన్స్గా ఎవరికైనా వాడు వీడు లైక్ అంటే జనరల్గా ఇట్లా వస్తాయి కావచ్చు కానీ వర్డ్స్ అంతా మీరే అంతే. కనుక అత్త కోడలకు గొడవలు ఏర్పడము లైక్ ఇలాంటివి ఎన్నో సిచ్యువేషన్స్ ఎన్నో సందర్భాలను ఫేస్ చేసినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి అంతే. అంటే ఒకటి చెప్తున్నాను, ఏ ఇబ్బందులైనా ఏదున్నా కూడా వ్యక్తిగత జాతకం అనేది అల్టిమేట్, గుర్తుంచుకోండి. అది వ్యక్తిగత జాతకాన్ని మనం బేస్ చేసుకొని వారు జన్మించిన సమయానికి ఏ లగ్నం పడింది, ఏ నక్షత్రాలు, ఏ రాశులు, ఏ గ్రహాలు అన్నీ చూసుకొని వారికి ఒక పర్ఫెక్ట్ రెమెడీ అనేది ఇస్తే బాగుంటుంది. సో అలాంటి సందర్భాలలో మీ జీవితంలో గడిచిన సందర్భాలు, గడుస్తున్న సందర్భాలు, రేపు ఎట్లా ఉండబోతున్నది ఫ్యూచర్ తప్పకుండా మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తాను.
అది మాత్రం గుర్తుంచుకోండి. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.